హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1.5 kg మటన్ తీసుకున్నాము. దాన్ని నీట్గా శుభ్రంగా వాష్ చేసేసి ఫస్ట్ సాల్ట్ వేసాము. దానికి సరిపడా సాల్ట్ అండ్ పచ్చిమిర్చి చిలుకలు, పసుపు అండ్ మటన్ దమ్ బిర్యానీ మసాలా అండి కొంచెం వేసి యాడ్ చేశాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా సామాన్ ఉంటుంది కదా, అవన్నీ మూలికలు అవన్నీ వేసాను. జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ వేసాను. నెక్స్ట్ మటన్ బిర్యానీ మసాలా అండ్ కారం, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండ్ పుదీనా, నిమ్మకాయ అండి, మసాలా నిమ్మకాయ అంతా వేసేసి యాడ్ చేసుకున్నాను. మంచిగా కలుపుకున్నాను. నెక్స్ట్ కర్డ్ యూజ్ చేస్తానండి. కర్డ్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను, 3 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే గ్రేవీ మనం కలుపుకోవడానికి, బిర్యానీలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ ఉండాలని చెప్పి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. మంచిగా కలిపేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఈ లోపల మనం బియ్యాన్ని నానబెట్టుకుందామండి. నేను 1.5 kg మటన్కి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఈ లోపల నేను బ్రౌన్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు అండ్ కిస్మిస్ ఉంటాయి కదండి, వాటిని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు కుక్కర్ ఇలా తీసుకున్నాను. ఫస్ట్ గీ యాడ్ చేశాను. తర్వాత బిర్యానీ మూలికలు అన్నీ వేసేసుకున్నాను. తర్వాత నేను కెటిల్లో హీట్ చేసుకున్నాను వాటరు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని వాటర్ని నేను బాయిల్ చేసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి వాటరు, దానిలో నేను రైస్ వేసేసుకున్నాను. ఈ రైస్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి అది 70% రైస్ కుక్ అయిపోయాక అందులోకి నేను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మటన్ తీసేసి స్టవ్ మీద పెట్టేశాను. అది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. ఇది 70% రైస్ బాయిల్ అయిపోయాక బ్రౌన్ ఆనియన్స్, మటన్ ఉడుకుతున్న మటన్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసాను. ఈ 70% ఉడికిన రైస్ని నేను లేయర్గా వేస్తున్నాను. రైస్ వేసేసి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండ్ క్యాషూ నట్స్ వేసేసి కొత్తిమీర అలా వేసేసి 2 లేయర్స్గా వేసుకున్నాను. మొత్తం మనం ఈ ప్రాసెస్ మొత్తం మనకి మ్యాగ్నేట్ చేసుకున్న మటన్లోనే ఉంటుందండి. మొత్తం నీట్గా దాన్ని మాత్రం కరెక్ట్గా కారం, పసుపు, ఉప్పు అన్నీ కరెక్ట్గా కానీ వేసుకుని ఇలా చేసుకుంటే మటన్ దమ్ బిర్యానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఇలా చేసేసుకున్నాను. తర్వాత మూత పెట్టాను. లాస్ట్గా గీ వేసేసుకున్నాము లాస్ట్ ఫైనల్లో. ఇలా వేసేసుకొని తర్వాత మూత పెట్టేస్తాను. మూతకి ఇలా హోల్ ఉంటుందా, ఆ హోల్కి నేను చపాతీ పిండి పెట్టేస్తాను, ఇంకా ఎటు నుంచి ప్రెజర్ పోకుండా. ఆఫ్టర్ 25 minutes నేను సిమ్లో అంటే లో టు హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా పెట్టేశాను నీట్గా. అయిపోయింది. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. ఇది కానీ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.